2,00,000 రుణమాఫీ అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవును. 3 విడతల్లో అన్ని చేస్తామన్నట్టుగా సవాల్ కూడా మొత్తం విసిరిండు. మాపే అన్నాడు. ఉమ్, మాపే లేదు, ఏది లేదు. ఒక 1,00,000 లోపటికి 1,50,000 వరకు మాఫీ వస్తుంది. ఉమ్, 2,00,000 ఉన్నోళ్ళకు ఇస్తలేరు. ఉమ్, ఇప్పుడు మొత్తానికి ఇలా బ్యాంకుకు పోయినాము. ఉమ్, బ్యాంకు పోతే ఉమ్, మీ అగ్రికల్చర్ మేడాన్ని అడిగితే ఉమ్, మీరు అక్కడ పోయి అడిగి స్టేట్మెంట్ తీసుకురమ్మంటే స్టేట్మెంట్ తీసుకుపోయింది. ఉమ్, స్టేట్మెంట్ తీసుకపోతే మరి ఇవి కడితే అవి వస్తాయా రావా ఉమ్, అడిగినాం. ఉమ్, సపోజ్ చేసి ఉమ్, కట్టుకొస్తాం. ఉమ్, మరి అవి వచ్చేది ఉంటేనో కడతాం, లేకపోతే రాలేదనుకో సపరేట్ కూకుంటాం ఉమ్, అని చెప్పిన. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి రైతులను మభ్యపెట్టిండు. 2 మబ్బులో లక్షలు పెట్టిండు, ఆ, వస్తాయి అన్నాడు. ఇప్పటికీ రోజుకు రోజు దినం ఇంత జరుపుకుంటూనే వస్తాడు. ఆ, అందరు కొంతమంది చాలా మందికి పడ్డాయి చేస్తలేడు, పనులు చేస్తలేడు, పనులు వస్తలేవు. చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. అంతే. ఓకే. ఇప్పుడు